పావురాలు కూడా తీయగలండి. పావురాలు కూడా తీయగలను కాబట్టి తెచ్చుకోలేదు కాబట్టి తీయట్లేదు. ఓకే 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 సో ఓకే సో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే చెయ్యి కలిపన్నా అదే కాపు గెలుపన్నా అని చెప్పేసి మనకి ఉంటుంది. సో అందరూ బాగున్నారు కదా? బాగుంటారా? మన ప్రభుత్వం కదా. సో మరి ఇక్కడ విచ్చేసిన కాపు పెద్దలందరికీ, అదేవిధంగా సినీ ప్రముఖులందరికీ, అంటే నేను అదేవిధంగా మా పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకు అందరికీ నమస్కారాలండి. సో మిమ్మల్ని అంటే ముగ్గురిని బాధపడదో తెలుసు మీకు, అంతేనా? అంతులు చూపించడం బట్టలు తెలుసు కదా మీకు. బాగానవుతుంది మన దాంట్లో పుట్టడం నిజంగా అది. సో మరి అలాగే విజయాన్ని చేతబెట్టి, ఆ విజయాన్ని అన్నయ్య కాళ్ళ దగ్గర పెట్టి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి చేతబట్టి ఈరోజు అభివృద్ధినే కాదు అధికారులు కూడా పరుగులు పెట్టేస్తున్నారు. నిజంగా హ్యాట్సాప్ అండి. మన ఒక లిరిక్ ఉంటుందండి, ఒకనాటి పాలకులం ఈనాటి పాలితులం, పరిపాలించే స్థాయికి ఎదగాలి కాపండి అని ఉంటుంది. సో ఆయన వల్ల మనం పరిపాలించే స్థాయికి వచ్చాం. సో ఇక్కడి నుంచి ఎవరైనా కూడా మీది ఏ కులం అంటే కాపు కులం అని చెప్పడంతో పాటు పాలకులం అని చెప్పండి, అయిపోతుంది. సో నెక్స్ట్ చాలా మంది చాలా అన్నారండి, అంటే కళ్యాణ్ గారు చాలా అన్నారు కదా. అవునండి, ఏంటంటే గెలిచి ఒక సీట్ కూడా నిలబెట్టుకోలేకపోయారు అన్నారు. కానీ ఇప్పుడు నిలబెట్టిన 21 సీట్లు గెలిపించుకున్నారు. అదే విధంగా రికార్డ్ అనేది, అది కూడా వరల్డ్ రికార్డ్. అవునండి, అది కూడా వరల్డ్ రికార్డ్. ఎస్ ఎస్. పైగా 2 చోట్ల ఓడిపోయారు అన్నారు. ఇప్పుడు మోడీ గారి గుండెల్లో సీటు, ఆయన పక్కన చోటు సంపాదించుకున్నారు. అదేవిధంగా మనలో కూడా చాలా మంది జెండా కూలీలు, పిల్ల సైనికులు అన్నారు. మరి ఆ జెండా కూలీలో 21 సంపాదించి పెట్టారు. అవునే కదా? అదేవిధంగా పిల్ల సైనికులు కాదండి, మనమంతా జన సైనికులు. ఒరే గొరగట్టుకుంటారా, ఒక నిమిషం ఆగటరా. సో జన సైనికులు అనమాట. మహిళలు వీర మహిళలు ఎనర్జీగా లేరు, అందుకని వీర మహిళలు అంటలేదు నేను. కొంచెం ఎనర్జీ ఇస్తా మాకు. యాక్చువల్లీ చెప్పాలంటే వీర మహిళల వల్ల వచ్చినటువంటి వీరత్వం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏదైతే ఉందో నిజంగా కళ్యాణ్ గారు విజయంలో వీర మహిళల పాత్ర కూడా చాలా ఉంది. అదేవిధంగా మా జన సైనికుల పాత్ర కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మన సినీ కాబట్టి మరి సినీ గురించి చెప్పుకోవాలంటే మన ఎస్వి రంగారావు గారి నటన, అల్లు రామలింగ గారి హాస్యం, అదేవిధంగా శ్రీహరి గారి తేజస్సు, అదేవిధంగా చిరంజీవి గారి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి, అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సంస్కారం, అదేవిధంగా అల్లు అర్జున్ గారి నేషనల్ అవార్డు పురస్కారం. మరి వాళ్ళందరూ కూడా మనకు కాపుకుని ఉండటం, మనమందరం కాపుకుని ఉండటం మన అదృష్టం. ఇప్పుడు దాకా నేను చెప్పింది వింటాం, మీరు వింటాం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి గట్టిగా జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జై కదండి, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్. థ్యాంక్ యూ అశోక్. అశోక్ అంటే గుర్తుపట్టరు, జబర్దస్త్ అశోక్ అంటే బాగా గుర్తుపడతారు. మన సోదరుని మన ప్రాంతం వాడవుతాం, మనకు చాలా సంతోషం. మన సోదరుడిని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. మన సోదరుడు సినీ పరిశ్రమలో మన ఏరియా నుంచి ఒకరు ఉన్నారు కాబట్టి మన కమిటీ వారి తరఫున జబర్దస్త్ అశోక్ని మేము అందరూ చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేవలం జబర్దస్త్ గానే కాదు, సినిమా ఫీల్డ్లో కూడా సినిమాల్లో కూడా మరింత ఎదుగుతూ మా ఒక హీరో లెవెల్కి వెళ్ళాలని మనందరి తరఫున శ్రీనివాస్ గారు రావుతున్నారు. వేదిక పైకి రావాల్సిన కమిటీ వారు అందరూ పైకి రావాలి. కమిటీ మెంబర్స్ అందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వరరావు, నాగు అందరూ రావాలి. సత్యబాబు, వెంకటేశ్వరరావు, నాగు, సీతారామయ్య గారు, కమిటీ సభ్యులు ఎవరు అందరూ, కొట్టి నరేంద్రబాబు గారు.
ఇప్పుడైతే పెద్దల స్పీచ్ అయితే స్టార్ట్ అవుతుంది, వినండి. రావుల శేషగిరి గారు అంతకుముందు ఒక 3 సార్లు కార్పొరేటర్గా, ఒకసారి కౌన్సిలర్గా గెలిచి మన కాపు నాయకుడిగా మన ముందున్నాడు. అదేవిధంగా మన పక్క నియోజకవర్గం మనందరికీ ఆదర్శంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు మరి ఈరోజు జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఒక ఎన్డీఏ కూటమిలో మనందరి పేరు కూడా నిలబెట్టినటువంటి నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు. అదేవిధంగా కుతుబులాపూర్ నియోజకవర్గంలోనే కాపుల ఐక్యత కోసం కాపు కులానికి ఒక వేదిక కావాలని చెప్పేసి ఆ రోజు మొట్టమొదటిగా మన కుమారన్న మరి ఆ రోజు కాపు సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఏఎల్ కాలనీ నుంచి హెచ్ఏఎల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ మరి గాజుల రామారావు ఒక డివిజన్గా కాపుల యొక్క ఐక్యత కోసం మన ఆంజనేయులు గారు మరి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో మనందరూ చూస్తున్నాం. అదేవిధంగా మనందరి నాయకుడు, మనందరిలో ఒక వ్యక్తి ఏది కూడా నేను గొప్ప అని చెప్పుకోకుండా మరి కింద నుంచి పై స్థాయి వరకు అందరితో కలుపుకుంటూ ఉంటూ మన రామకృష్ణ గారు కూడా అనేక సంవత్సరాలుగా మరి కాపు కులానికి సేవ చేస్తున్నారు. అదేవిధంగా కుట్టే నరేంద్ర అన్న గారు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేటి సార్ అయితే కాపు సంఘం ప్రెసిడెంట్ గారండి. 24 years నుంచి కూడా నిరంతరం శ్రమిస్తూ ఈ కాపు సంఘాన్ని అయితే పెద్ద స్థాయికి అయితే నిలబెట్టారు. ఇలాంటి పెద్దలు ఉంటేనే కదా ఏదైనా ముందుకు వెళ్ళి సాధించగలం. ఎంతో ఓర్పుతో కృషితో శ్రమిస్తూ ఇంతకాలం చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే కమ్యూనిటీ మెంబర్స్ కూడా వారి అంత సహాయాన్ని అయితే అందిస్తారు. మన కాపు సోదరులు అందరి సహకారం ₹1,00,000 స్పీచ్ అయితే వినండి. ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరూ ఈ వేదిక పైన ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అది ఈ రోజు మనం ఏర్పరచుకున్నాం. మీ అందరి సహకారం ఇక్కడ మా కమిటీ వాళ్ళు గొప్పతనం ఏమీ లేదు. మా కమిటీలను నమ్మి లక్షలు కూడా ఇచ్చారు, వేలు ఇచ్చారు. కాబట్టి మేము ఆ కార్యక్రమం చేయగలరు. అది ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఒక మీరు అందరికీ ఎంతమంది కూడా తెలుసో తెలియదు, కానీ ప్రతి మన భోజనాల్లో చెప్తున్నారు. దానికి ఆర్థిక వనరులు మీరే సమకూర్చాలి. ఈరోజు మంచిగానే మనం ఇయర్కి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాం. దానివల్ల ఏ విధంగా సంఘం ఉపయోగపడుతుందో తర్వాత చెప్తాను. దానికి యూజ్ చేయడం వల్ల మీరు చిన్న మెచ్యూర్ ఫంక్షన్ చేసుకోండి, పాఠశాల ఫంక్షన్ చేసుకోండి, ఎంగేజ్మెంట్లు చేసుకోండి, విడుదల అనుకోండి. ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటామే కాకుండా పక్క వాళ్ళకి కూడా, పక్క కులాలకు కూడా అందరికీ ఇంటిమేషన్ ఇవ్వండి. దాని యొక్క ఆదాయం